మామూలుగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలైతే వాళ్ళ పార్టీ పెద్దల పోటువలు పైనేసుకొని కింద చిన్న చిన్న నాయకుల పోటువలు వేసుకుంటారు. అదే సినిమా హీరోల అభిమానులైతే వాళ్ళ హీరో పోట పైనేసుకొని కింద వాళ్ళ పోటువలు వేసుకుంటారు. కానీ ఒక తాన మాత్రం నాయకులై సినిమాలై రెండు కలిపి ఒకటే ఫ్లెక్సీ వేసిండ్రు. ఇంతకా ఫ్లెక్సీ ముచ్చటేందో మనంగి నడుచుకొద్దాం పార్రి. పండగేమో గాని గుడి ముంగడేసిన ఈ ఫ్లెక్సీనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గట్కేసర్ హైవే పక్క పోయింటి ఉన్న గట్టు మైసమ్మ గుడి కాడ జాతర అవుతుంది కదా, అగోగా గుడి కాడేసిరుకి ఫ్లెక్సీ. బాబు సార్ ఫోటో కింద సార్ మళ్ళొచ్చిండు అని, పవన్ కళ్యాణ్ సార్ బొమ్మ కిందనేమో సార్ ఏది చేసినా ఏక్ నెంబర్ ఉంటదని రాసిరు. ఇక కేసీఆర్ సార్ ఫోటో కింద అయితే తెలంగాణ దేవుడు మళ్ళొస్తాడు చూడులి అని రాసి పైన మంత్రి లోకేష్ అన్న, మెగాస్టార్ చిరంజీవి సారు, పెద్ద ఎన్టీఆర్ సారు, హరీష్ అన్న ఫోటోలు వేసిరు. ఇట్లా ఒకటే ఫ్లెక్సీ మీద రెండు పార్టీల నాయకుల బొమ్మలేసి ఇచ్చంతరానికి తెరలేపారు. ఇక అది ఎవలేసిలో ఏం కథనో మాకైతే తెలియదు కానీ జాతర ముచ్చట ఎలకాయ కాగానే సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా గుడి కాడికి వచ్చిండు. సార్ వస్తుండని ఎలక కాగానే అధికారులంతా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. గుళ్ళెకు దోలుకొచ్చి పెద్ద పూజలు చేసిందానక సారెంబడే ఉన్నారు. ఇక వచ్చిన మంత్రి సారు అమ్మకు పబ్బది బట్టి మనసు నిండా మొక్కుకున్నాడు. గట్టు మైసమ్మ అంటే ఆడు దిక్కు పబ్లిక్ కు చాలా నమ్మకం అట. ఏది అనుకున్నా సుత వాళ్ళ తల్లి దబ్బినే తీరుస్తుందని వాళ్ళ నమ్మకం అంటున్నారు. కాబట్టి భక్తులు కూడా గట్టిగానే వస్తున్నారు. ఇక వచ్చే భక్తులకు గుడి అధికారులు ఎన్ని తీర్ల సౌలతులు చేయాలి అని చెప్పుకొచ్చిండు మంత్రి సారు. మరి వెంకన్న సారు గట్కేసరి కాడ ఒకప్పుడు ఈ గుడి చిన్నగానే ఉండే, ఇప్పుడు మీ వంటి పెద్ద పెద్దోళ్ళు వచ్చి చూసిపోయేటాళ్లకు జలంతా బయట పేరు మోస్తున్నది. మరి ఈ గుడికి సర్కారు తరపుకేంచి ఏమన్నా పైసలు విడుదల చేస్తారా? ముంగడ జాతర ఇంత అవల్దారైతుంది. జరిగి ముచ్చట మనసులో పెట్టుకో సారు అని అడగకనే అడిగిలేడా గుడికి వచ్చిన భక్తులు మంత్రి సార్ను. చూడాలి ఇక ఏం చేస్తారో.